యా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు నిన్న అనవసరమైన మాటలు మాట్లాడారు మా జగన్ అన్న గురించి. నడు రోడ్లో కూర్చుని తాగితే అంత బలుపు నీకు, తాగితే ఒళ్ళు తరం తెలీదా? తాగి నువ్వు ఇంటికి పోతే అమ్మ ఆలి ఏం కనపడదా? అంత నీచంగా ఎలా మాట్లాడతావా నువ్వు? తాగితే కళ్ళు మిన్ను తెలియకుండా నువ్వు ఏదంటే అది మాట్లాడతావు, మేము వినాలా? మేము వీపీలు అనుకుంటున్నావా? ఖబర్దార్ జేసీ ప్రభాకర్ రెడ్డి, నీ బతుకంటే మాకు తెలీదు. తెలంగాణ నుంచి బతుకు తెరువు కోసం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి వలస వచ్చిన కుటుంబం నీ కుటుంబం. పోతే పోనీ భిక్ష పెట్టి మా ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను బతకనిస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడేది నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? 11 మంది చచ్చిపోయాడు ఉంటే పరామర్శించేదానికి దిక్కు లేదు నీకు, నీ అన్నకి, నీ ముఖ్యమంత్రికి. నువ్వు మమ్మల్ని అనేంత తోడు అయ్యావా నువ్వు? ఖబర్దార్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏమనుకున్నావు? నిన్ను ఏం తెలియదు అనుకున్నావా నీ సంగతి మాకు? నువ్వు ఎట్టాటోడు నిన్న ఎట్ట కూర్చున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించావు? ఒక్కసారి ఆ వీడియో చూసుకో. ఒక స్త్రీ పెద్ద మనిషి అయితే ఎలా కూర్చుంటుందో అలా కూర్చొని ఉన్నావు. ఇంకో రోజుసేపు అక్కడే నువ్వు కూర్చొని ఉన్నావు అనుకో, గాజులు, చీర, ఎండు కొబ్బరి, స్వీట్లు తెచ్చి నీకు చందనం పూసి నలుగు పెట్టి అక్కడి నుంచి సాగనంపేవాళ్ళు. నీ టైం బాగుండి పోలీసులు నేను తీసుకుని వెళ్ళిపోయారు. పెద్ద ఇదిలాగా మాట్లాడుతా. నా కొడుకు బెంజ్ గారు కొని ఇచ్చినాను, జగన్ గారికి సైకిల్లో వెళ్ళాడు కాలేజీకి. ఏం బెంజ్ గారు నువ్వు అక్కడే కొని ఇచ్చా? ఇంకెవరు కొనియలేదు ప్రపంచంలో. 11 మంది చచ్చిపోయి సవాలు ఆడు ఉంటే వాళ్ళకి రూపాయి ఇచ్చే దిక్కు లేదు. నువ్వు మాట్లాడుతున్నావా? నీ వల్ల ఆర్టీసీ బస్సులు ఎంత నష్టాల హూబిలో కొట్టి మిట్టాడుతుందో తెలుసా అంటారా నీకు? నీ వల్ల మన ఆర్టీసీ గవర్నమెంటే లాస్ అయిపోయిందిరా నీ వల్ల. ఎదవా నీ మొహము. నువ్వు ఒకసారి అద్దం ముందర నిలబడుకుని ఎప్పుడైనా నీ మొహాన్ని చూసుకున్నావంటరా? నువ్వంటారా మా జగన్ అని అనేది? అదేమంటే నేను వాడు అబ్బా రాజారెడ్డినే చూసానంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, నువ్వు చూసింది కేవలం గన్నినే, దాంట్లో ఉండే బుల్లెట్ని ఇంకా చూడలేదు. ఆ బుల్లెట్టే మా జగన్ అన్న. దాన్ని చూడాలనుకున్నావు అనుకో, నువ్వు నిరంతరం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావు. పైన మా పెద్ద ఆయన ఉంటాడు, అక్కడ కూడా నిన్ను వదలడు. గొడ్డలిప్పి తరిమి తరిమి కొట్టాల్సింది వస్తుంది. నా కొడుకు వీడికి సమాధానం చెప్పు నువ్వు. ఏ జగనన్న జోలికి వచ్చావో పరిగెత్తు కొడతారా పందవుడా? చూసావా ఒక చిన్న పిల్లవాడికి ఎంత రగిలిపోతుందని. ఇవాళ మా కొడుకు కంట్లో కడిపెడితే నిన్ను కొట్టేస్తారా? ఎందుకురా నీకు రాజకీయం? తాగుబోతే తాగి ప్రశాంతంగా నిద్రపోకుండా నువ్వు మమ్మల్ని అనేంత తోడు అయ్యావంటరా? జగన్ నువ్వు ఇన్ని మాటలన్నా కూడా మా జగనన్న నిశ్శబ్దంగా ఉన్నాడంటే దానికి కారణం ఒకటే గుర్తుపెట్టుకో. సునామీ వచ్చేటప్పుడు ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అదే ప్రశాంతమైన వాతావరణం జగనన్నలో ఉంటుంది. ఒక్కసారి సునామీ మొదలైందంటే తాడిపత్రిలో నువ్వు నీ కుటుంబం బక్కడ కూడా బతకడం మొత్తం ఆ సముద్రంలో కొట్టుకుని పోతారు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? మేము కానీ తిట్ట సాగితే మీ కుటుంబాన్ని నర్రి రోడ్డుకి ఈడ్చి మేము కానీ తిట్టామంటే నీ కుటుంబం, నువ్వు, నీ అన్న దమ్ముళ్ళు మొత్తం ఉరేసుకొని చచ్చిపోవాల్సింది వస్తుంది. అలా కట్టగల సత్తా, దమ్ము, ధైర్యం మాకుంది. ఈయనే దమ్ము, ధైర్యం నీకుంటే నరి రోడ్లో వచ్చి నిలబడరా, తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటో అని. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. జస్ట్ 2 years వెయిటింగ్ will become a hero. Our chief minister, Mr. Jagannath Reddy, నిన్ను ఏమి చేస్తామని అవినీతి సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చి, ఎప్పుడైతే మీరు 2 టైర్లు ఒక బస్సుతోటి మీరు ఎలా అయితే తెలంగాణ నుంచి అనంతపురం జిల్లాకు వచ్చి మీరు బతుకు తెరువు సాగించారో, తిప్పి మిమ్మల్ని అదే తెలంగాణకి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జాగ్రత్త. మీ సంపాదించిన ఆస్తి మొత్తం గవర్నమెంట్ ఆక్రమించుకోబోతుంది. జాగ్రత్తగా ఉండి మాట్లాడుతున్నావు. మాకు తెలీదా మాట్లాడను? మేము మాట్లాడసాగితే ఏమేమి జరుగుతాయో నీకు అర్థం కాదు జేసీ ప్రభాకర్ రెడ్డి. నువ్వు చెప్తున్నావు నిన్న నా పైన ఎంక్వైరీ వేసుకోండి, సిబిసిఐడి అనే ఎంక్వైరీ ఒక స్టేట్ గవర్నమెంట్లో ఒక కీలు బొమ్మ లాంటిది. నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, నువ్వు సంపాదించింది నిజాయితీ సొమ్ము అయితే, ప్రతి రూపాయి మీ అబ్బా ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పావే, సంపాదించింది ప్రతి రూపాయి నీది ఒరిజినల్ సంపాదన అయితే ఫ్లైట్ ఎక్కువ ఢిల్లీకి పో. కావాల్సి ఉంటే మా జగన్ అభిమానులు నీకు ఫ్లైట్ టికెట్ తీసేస్తాడు. ఢిల్లీకి పో. సిబిఐ ఎంక్వైరీ ధైర్యంగా నువ్వే ఎదుర్కో. ఏమని చెప్పు సిబిఐ ఎంక్వైరీ. 18 స్టేలు తెచ్చుకున్న నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు ఏమేమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఖబర్దార్
జై హింద్, జై వైఎస్ఆర్సిపి.